నమస్తే. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మూసీ ప్రక్షాళన చేస్తా అని చెప్పేసి ఆ మూసీ ప్రక్షాళనకు సంబంధించి వాళ్ళ పరిసర ప్రాంతాలను ఖాళీ చేపించి వాళ్ళకు ప్రత్యామ్నాయం చూపెట్టి వాళ్ళకు మంచి వ్యవస్థను తీసుకొస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. కానీ మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు మాత్రం దానికి వ్యతిరేకం. అంటే అక్కడ మాకు ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు, ఇప్పటి వరకు ఎటువంటి నోటీసులు ఇవ్వలేదని వాళ్ళ చెప్తున్న పరిస్థితి. సో మాట్లాడదాం అన్న, ఎట్లా అంటే మూసీ ప్రక్షాళన చేస్తా అంటే మీరేమో దానికి ఆపోజిట్ గా ఉన్నారు, ఏం చేస్తారు? మేము అపోజిట్ గా లేవండి. మూసీ ప్రక్షాళనకి గవర్నమెంట్ కి ఫుల్ గా సపోర్ట్ చేయడానికి అందరు రెడీగా ఉన్నారు. వీ వాంట్ మూసీ టు బి క్లీన్డ్. ప్రక్షాళనకి మేము ఫుల్ గా సపోర్ట్ చేయడానికి ఉన్నాం. మేము అపోజ్ చేసేది ఏంటంటే అక్కడ గవర్నమెంట్ వాళ్ళు బిల్డింగ్ పర్మిషన్స్ ఇచ్చి వాళ్ళు ఇష్టం ఉన్నట్లు బఫర్ జోన్ ని చేంజ్ చేసుకుపోయి ఇంకో అది మూసా ఈసా వాగులది. ఆ వాగులది బఫర్ జోన్ ఏమో 9 meters ఉన్నది. ఆ 9 meters ని వాళ్ళు 30 meters అన్నారు, 30 meters ని 50 meters అన్నారు. ఆ విధంగా వాళ్ళు డిఫరెంట్ టైమింగ్ జోన్స్ లో డిఫరెంట్ గా వాళ్ళే గవర్నమెంట్ పర్మిషన్స్ ఇచ్చారు బిల్డింగ్స్ కి. వాళ్ళు అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్. వాళ్ళందరూ ఏదో 120 గజాలు 150 గజాలు ఇలా ఇల్లు కట్టుకున్నారు. సో రీసెంట్ గా అపార్ట్మెంట్స్ కూడా పర్మిషన్స్, హెచ్ఎండిఏ పర్మిషన్స్ తో వాళ్ళు 1200 గజ ఫ్లాట్ లో ఎస్ఎఫ్టీ లో ఫ్లాట్లు కొనుక్కున్నారు. వాళ్ళు ఎప్పుడైతే ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ వాళ్ళు ఏం చేస్తారు, లీగల్ గా పర్మిషన్స్ ఉన్నాయి అవన్నీ చూసుకొని కొనుక్కుంటారు. వీళ్ళు ఎడ్యుకేటెడ్ పర్సన్ ఏమేమి చూడాలో అవన్నీ లీగల్ ఒపీనియన్స్ తీసుకొని ఫ్లాట్లు ఇల్లు కొనుక్కున్నారు. వాళ్ళ టైటిల్ అంతా చూసుకొని లీగల్ ఒపీనియన్ తీసుకొని ఇప్పుడు హెచ్ఎండి అప్రూవల్ అంటే గవర్నమెంట్ అంతా పర్మిషన్ ఇచ్చింది. వాళ్ళు కూడా అవన్నీ బఫర్ జోన్ లో లేవు అని చెప్పి ఇస్తేనే కదా వీళ్ళు కొనుక్కున్నారు. ఆ బిల్డింగ్ పర్మిషన్స్ ఇచ్చేది. ఈ పర్మిషన్స్ ఇవన్నీ చూసుకొని గవర్నమెంట్ ఇచ్చింది కదా అని సాఫ్ట్వేర్ లో కొనుక్కున్నారు. కొనుక్కున్న వెంటనే 6 నెలల్లో గృహప్రవేశమైన 6 నెలల్లో మాది బఫర్ జోన్ లో వచ్చింది అని గవర్నమెంట్ వాళ్ళు వచ్చి మార్క్ చేస్తే ఏ విధంగా ఫీల్ అవుతారు సాఫ్ట్వేర్ వాళ్ళు. ముందే సాఫ్ట్వేర్ వాళ్ళకి జాబ్ టెన్షన్ ఉంది. ఎందుకంటే ఇవాళ రిజిస్ట్రేషన్ వల్ల ఏ జాబులు ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు ఉండవో తెలియట్లేదు. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏదో కష్టపడి ఫ్లాట్లు అవి కొనుక్కుంటే 70 లక్షలు 75 లక్షలు పెట్టి వాళ్ళు ఇమీడియట్ గా ఇప్పుడు మళ్ళీ మా బఫర్ జోన్ లో వస్తుంది, మేము అది అక్వైర్ చేస్తాము, మీకు వేరే ఏదైనా ఇస్తాము 2 bedroom అంటే కనుక దెన్ వీ అపోజ్ అండి. గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిన దాన్ని దే కెనాట్ టేక్ ఇట్. దట్ ఈస్ వాట్ వీఆర్ ఫైటింగ్ ఫర్. మాకు ఏంటంటే గవర్నమెంట్ ఫుల్ గా వాళ్ళ చిత్తశుద్ధి కరెక్ట్ గా ఉందా, గవర్నమెంట్ కనుక చిత్తశుద్ధితో చేస్తే ప్రజలు సహకరించడానికి రెడీగా ఉన్నారు. వీ వాంట్ టు సపోర్ట్ గవర్నమెంట్ ఫర్ క్లీనింగ్ మూసీ, బట్ బై నాట్ అక్వైరింగ్ లీగల్ గా కన్స్ట్రక్టెడ్ హౌసెస్, అపార్ట్మెంట్స్ లీగల్ గా కొనుక్కున్న వాటిని మీరు మళ్ళీ మేము తీసుకుంటామంటే మీ ఇష్టమేనా? ఈ ప్రజాస్వామ్యమా ఇది? గవర్నమెంట్ ఇష్టమైనట్లు చేయగలరా వాళ్ళు? సో దిస్ ఇస్ వాట్ యూఆర్ క్వశ్చన్ అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మూసీ సుందరీకరణ చేస్తా అన్నది, మూసీ ప్రక్షాళన చేసి మూసీని ఒక మంచి నదిగా తీర్చిదిద్దామని చెప్పేసి ఒక ప్రతిపాదిక తీసుకొచ్చింది. దాని పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా ఖాళీ చేపించేసి అక్కడ ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని అంటే ఆడున్న ప్రజలు మొత్తం దానికి వ్యతిరేకత చేస్తున్న పరిస్థితి. ఎందుకు మరి మూసీ ప్రక్షాళన అడ్డుకోవడం? సో మాట్లాడదాం. అక్కడ నమస్తే. ప్రభుత్వం మూసీ సుందరీకరణ చేస్తా అంటుంది, మీరేమో పరిసర ప్రాంతాల ప్రజలు ఏం చెప్తారు దాని గురించి? సుందరీకరణకి మేము వ్యతిరేకం కాదు. సుందరీకరణ అనేది అది క్లియర్ గా తెలుసుకోండి. మూసీ యొక్క క్లీనింగ్ అనేది దానిది ఎజెండా పెట్టుకోవాలి. అక్కడ ఉన్నది ఏదో పెద్ద పూల మొక్క పెద్ద బిల్డింగ్ కట్టిస్తే సుందరీకరణ కాదండి. మూసీ కాలుష్యం జరుగుతుంది, దాన్ని నిర్ధారించండి. ఎందుకు జరుగుతుంది అనేది చెక్ చేయండి. పై నుంచి ఫార్మాసిటికల్ వేస్ట్ గురించి ఇంతవరకు మాట్లాడలేదు. కేవలం మూసీ దగ్గర ఉండే నివాసులు మాత్రమే దాన్ని కాలుష్యం చేస్తున్నారు. అక్కడ ఎంతమంది ఇళ్ళు ఉన్నాయండి, పై నుంచి వచ్చే డ్రైనేజ్ అంతా దాంట్లో కలుస్తుంది. దాని గురించి ఎవరు మాట్లాడలేదు. కేవలం భూసేకరణ, అక్కడ ఇల్లుని ఏమంటారు ఎరకొట్టేసి భూసేకరణ గురించి మాట్లాడుతున్నారు. సో మేము ఏంటంటే అక్కడ మధ్యతరగతి కుటుంబాలండి. ఆల్రెడీ హెచ్ఎండిఏ లేఅవుట్, జిహెచ్ఎంసీ పర్మిషన్స్ ఇవన్నీ ఉండంగా కూడా మా ఇళ్ళ దగ్గరికి ఎలా వస్తారండి? ఎలా కూలగొట్టడానికి మాట్లాడతారు? అంటే సుందరీకరణ చేస్తాం, దానికి ఆ పరిసర ప్రాంతాలను ఖాళీ చేయించి వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపెడతామని ప్రభుత్వం చెప్తున్నది కదా. ఇంతవరకు ఎవరు వచ్చి మాట్లాడలేదు. కేవలం చూపెడతాం అది ఇది అంటున్నారు. ప్రత్యామ్నాయం గురించి అసలు ఏ ప్రభుత్వ ఉద్యోగి వచ్చి మాట్లాడలేదు, ఒక క్లారిటీ ఇవ్వలేదు. మేము రావటం లేదు, మేము ప్రస్తుతానికి సైలెంట్ గా ఉన్నాము, మీ ఇళ్లలో ఉండండి, హాయిగా ఉండండి, మేము దీని నుంచి మేము కేవలం క్లీనింగ్ చేస్తాం అనేది గురించి కూడా మాట్లాడలేదు. అంటే ఏదైనా రోజు సడన్ గా హైడ్రాన్ తీసుకొచ్చేసి మీ ఇళ్లను ఖాళీ చేయించేసి మీ భూములను ఒకవేళ హైడ్రా ఖాళీ చేయించేస్తే
మీ సిచ్యువేషన్ ఏం కావాలి ఆ టైంలో? మేము రోడ్డుకు పడ్డామండి. మధ్యతరగతి కుటుంబాలు ఇంకెక్కడ పోతే అసలు చెప్పండి. ఒక ఉద్యోగం ఉంటుంది, ఆ ఉద్యోగంతో డబ్బులు వస్తాయి కాబట్టి ఇల్లు కొనుక్కుంటారు, ఈఎంఐతో కట్టుకుంటారు. ఎవరి దగ్గర క్యాష్ రెడీగా ఉండదు. మీ దగ్గర పెద్ద పెద్ద బాబుల దగ్గర ఉన్నాయేమో కానీ మా దగ్గరే తెలియదు. మేము ఈఎంఐస్ ద్వారానే మేము ఇల్లు కట్టుకుంటాము, మా పిల్లల్ని కూడా ఆ ఈఎంఐస్ ద్వారానే చదివించుకుంటున్నాం. ఇప్పుడు మేము రోడ్డు పడితే మమ్మల్ని ఇంకా డెవలప్మెంట్ అవ్వలేదు. హైదరాబాద్ ఇంకా కిందికి కుంగిపోతుంది, ఎక్కడికో వెళ్ళిపోతుంది. జీడిపి అవన్నీ ఉంటారు కదా, మన ఎకనామిక్ స్టేటస్ అంతా కిందికి వెళ్ళిపోతుంది. ఇంకా డెవలప్మెంట్ దేని గురించి చేస్తున్నారు సీఎం గారు అని చెప్పండి. ఇప్పుడు మేమే కదా మధ్యతరగతికి వాళ్ళే ప్రతి ఒక్క ట్యాక్స్లు కడుతున్నారు. ఇటు చెప్పాలి అంటే కింది స్థాయి వాళ్ళకి కొంచెం కన్సెషన్స్ అవన్నీ ఇస్తారు. పై స్థాయి వాళ్ళు ఎగ్గొట్టే దాంట్లో ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి పెద్ద పెద్ద మధ్యతరగతికి వాళ్ళు ట్యాక్స్లు కడతారు. ఎలక్ట్రిక్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్, ప్రతి ఒక్క ట్యాక్స్ కడతామండి. మరి మా సంగతి ఏంటి? ప్రాపర్ ట్యాక్స్ పేయర్స్ మేము. మా ఇల్లు మాకు కావాలి అండి. మీరే ఇచ్చిన ఇళ్ళు, పర్మిషన్స్ ఇచ్చిన ఇళ్ళు గురించి మీరు కూలగొట్టకూడదు. మీరే చెప్పారు మీకు అన్ని పర్మిషన్స్ ఉంటే మిమ్మల్ని ఎవరు టచ్ చేయరు అనేసి. ఇప్పుడు మీరు ఎలా వస్తారు? ఇప్పుడు అన్ని పర్మిషన్స్ ఉన్నాయంటున్నారు. మీకేమైనా నోటీసులు ఇచ్చిర్రా? ముందు వస్తే వాళ్ళ తర్వాత భూసేకరణ చేసేటప్పుడు ఒక రెడ్ మార్క్ పెట్టారు, FTL బఫర్ జోన్ దాటుకొని. మీకు అటువంటి మార్క్ ఏమైనా పెట్టి నోటీసులు ఏమైనా ఇచ్చారు? ఏం రాలేదండి, ప్రస్తుతానికి ఏం రాలేదు. మేము ఎందుకు వచ్చామంటే కూడా చెప్తున్నా. ఇప్పుడు ప్రస్తుతానికి మేము రీసెంట్ గా వచ్చేసి ADB వాళ్ళకి వచ్చే ఒక ఈమెయిల్ పంపించబడింది. ఆ ఈమెయిల్ తరఫు నుంచి రిప్లై వచ్చింది. ప్రస్తుతానికి ఎటువంటిది ఏమి ఇవ్వలేదు. కానీ మన సీఎం గారు ఇవంటి ఏం చెప్తున్నారంటే ఫండ్స్ రిలీజ్ అయ్యాయి, మనం త్వరలో ఇది బ్యూటిఫికేషన్ స్టార్ట్ చేస్తాము అని చెప్తున్నారు. తెలంగాణ సమ్మిట్ లో కూడా ఫండ్స్ సేకరించేస్తున్నాము, ఇంకా స్టార్ట్ చేస్తాము అని చెప్తున్నారు. అందుకోసమే ఇక్కడ అందరం కలిసి, అందరు ప్రజలు, మేము ఒక్కరమే కాదు, ప్రతి ఒక్క కాలనీ నుంచి, ఇక్కడ హైదర్ షా కోట్ నుంచి చాదర్ ఘాట్ వరకు, కింద నాగోల్ వరకు అక్కడ ఉండే రైతులు కూడా వచ్చి మేమంతా ఒక సంఘం, మూసి జన ఆందోళన సంఘం అని స్టార్ట్ అయింది. మేము అందరం ఇన్వాల్వ్ అయ్యి ఒకటే యూనిటీ మీదగా ఉన్నాం. మూసి పరివాహిక ప్రాంతాల ప్రజలు మూసి కుంపటిలో బతుకుతున్నారు, మూసి కంపులో బతుకుతున్నారు. మూసి ప్రక్షాళన చేస్తే కనీసం అక్కడ ఉన్న ప్రజలకు బాగా అవుతుంది అని చెప్పేసి ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పడుతుందని వార్తలు వస్తున్నాయి. సో ఎందుకు మరి మీరు వ్యతిరేకత మూసి ప్రక్షాళనకి? ఇది వ్యతిరేకత కాదండి, ఇది ప్రశ్నలు వేస్తున్నాము. అంటే ప్రభుత్వం ఏ ప్రాజెక్ట్ ని తీసుకురావాలన్నా దానికి ఒక ప్రజాస్వామ్యమైన పద్ధతి, ఒక చట్టబద్ధత అన్నది ఉండాలి. సో ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వరకు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇప్పటి వరకు లేదు. ఇంకా ప్రిపరేషన్ ఉందనేసి సమాచార హక్కు చట్టం ప్రకారం ప్రభుత్వం MRDCL వాళ్ళు అక్టోబర్ 18న వాళ్ళు తెలిపారు. సో మేము ఒక ముఖ్యమైన ప్రశ్న ఏమడుగుతున్నామంటే, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేని నేపథ్యంలో ఆల్రెడీ ప్రజల ఇళ్లను ఎందుకు కూలగొడుతున్నారు? అంటే ప్రజల జీవితాలని, వాళ్ళ ఇళ్లను మెరుగు చేయాలి, వాళ్ళ జీవనోపాధిని మెరుగు చేయాలంటే ఎవ్వరూ వద్దనమండి. ఇన్ఫాక్ట్ ప్రజా సంఘాలుగా, కార్మిక సంఘాలుగా అందరం ముందు ఉంటాము. ఆ మూసి ఒడ్డును నివసించే చాలా మంది ప్రజలు, ఖచ్చితంగా పేద ప్రజలు, అసంఘటిత రంగ కార్మికులు, ఖచ్చితంగా వాళ్ళ జీవనోపాధి మెరుగు చేయాలి. కానీ ఏం చేయాలన్నా అంటే వాళ్ళని అసలు ఓవర్ నైట్ గా అలా వాళ్ళ ఇళ్లను కూల్చేసి, అంటే ఒక హాఫ్ హార్టెడ్ రీహాబిలిటేషన్ సెంటర్స్ లో వేయడం కాదు కదా. వాళ్ళతో సంప్రదింపులు చేయాలి, వాళ్ళకు ఒక అష్యూరెన్స్ క్లియర్ గా ఇవ్వాలి. అండ్ దీనికి సంబంధించి ఒక లీగల్ ప్రాసెస్ అనేది, అంటే పునరావాసం చేయాలని ఏం చేయాలన్నా కూడా ముందస్తు నోటీసులు ఇచ్చిన తర్వాత వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపెడుతుంది ప్రభుత్వం చెప్తుంది. వాళ్ళు చెప్తున్నారు, మీరు చూసారా సార్ ఎన్ని రోజుల ముందు నోటీసులు ఇచ్చారు, చట్టపరంగా ఇందులో ఎంత ప్రాసెస్ ఫాలో అయిందనేసి. అంటే DPR లేకుండా, ఒక క్లియర్ ప్రాసెస్ లేకుండా అసలు ఏ విధంగా ఇళ్లను కూల్చేస్తారు? ఇది ఖచ్చితంగా ప్రశ్నించాల్సింది. అంటే ప్రజల జీవితాలు మెరుగు కావద్దు అనేది కాదు ప్రశ్న, ఖచ్చితంగా అవ్వాలి. అండ్ ఇది ఓవరాల్ గా చూస్తుంటే మూసి అనేది ఒక అంటే అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్ మొత్తం ఉంది. అండ్ చాలా ఏళ్ళుగా అంటే మూసి ఒడ్డున ఉండే ప్రజల సంక్షేమం కోరుతున్న ప్రభుత్వాలు అయితే మొట్టమొదటిగా తీసుకోవాల్సిన చర్య కాలుష్య వ్యతిరేక కంపెనీల మీద, కాలుష్యం అంటే వెదజల్లుతున్న కంపెనీల మీద వాళ్ళు చర్యలు తీసుకోవాలి. అసలు ఎన్నో ఏళ్ళుగా ఇది జరుగుతుంది. ఆ ఫార్మా కంపెనీస్ మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? అసలు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఏం చేస్తుంది ఇప్పటి వరకు? అంటే ఇంత స్థాయిలో ఎఫ్లూయెన్స్ మీరు వెదజల్లుతుంటే దాని మీద ఏమైనా చర్యలు తీసుకున్నారు? సో ప్రభుత్వం ఈజ్ ఆన్సరబుల్. ముందు ప్రభుత్వం చాలా ఇష్యూస్ మీద స్పష్టీకరణ ఇవ్వాలి. అంటే మేము ఒక రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ ని తీసుకొచ్చేస్తాము, దీనివల్ల ప్రజల జీవనోపాధి, జీవితం మొత్తం మెరుగవుతుందంటే అంటే ఇది ఉత్తుత్తు మాటలతో అయ్యేది కాదండి. మీరు DPR ముందు పెట్టండి. ఒక ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ అన్నది ఇటీవల ఒక రిలీజ్ అయింది. అది కూడా ప్రజల ముందు పెట్టలేదు, అది ఎవరో మీద పంపిస్తే అది ఎలాగో పబ్లిక్ డొమైన్ వచ్చింది. సో దాన్ని పరిశీలిస్తే కూడా అందులో ఎక్కడా కూడా ఈ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కి సంబంధించి, పొల్యూషన్ కంట్రోల్ సంబంధించి ఒక వివరణ లేదు. సో ఏమన్నామంటే ఎక్కడైనా ఇప్పుడు దేశంలో చాలా చోట్ల ఒక ఇండస్ట్రియలైజేషన్ అవుతుంది, దానివల్ల కాలుష్యం అవుతుంది. సో దాన్ని క్లీన్ చేసే ఒక ప్రాసెస్. అండ్ ఇది ఇవాళ పరిస్థితి కాదు, చాలా ఏళ్ళుగా అంటే చాలా దశాబ్దాలుగా అవుతుంది. అఫ్కోర్స్ ఇంకొక వైపు మళ్ళీ ఫార్మసీ
కమిటీ పెడతాము, ఇంకా ఫార్మా కంపెనీని ఇన్వైట్ చేస్తున్నారు, అది వేరే ఎత్తు. కానీ ఎగ్జిస్టింగ్ ఫార్మా పొల్యూషన్ నియంత్రించడానికి అసలు వేరే ఉంటుంది. వాళ్ళు మీరు ఉంటారు ఆ దిగువ గ్రామాల నుంచి వచ్చిన కొంతమంది కూడా మాట్లాడారు. వాళ్ళు చాలా ఏళ్ళుగా అక్కడ ఉన్న చిన్న రైతులు వాళ్ళ లైఫ్ స్టాక్ సంబంధించి వాళ్ళ పొలాల్లో అసలు మొత్తం కాలుష్యమైన నీళ్ళు లేకపోతున్నాయి అనేసి వాళ్ళు చాలా ఆందోళన చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఆ నీళ్ళని పరిశుభ్రం చేయాలి, కానీ దానికి సంబంధించిన వివరాలు అంటే మీరు పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి, దానికి సంబంధించిన నిధులు కేటాయించాలి. కానీ ఇవాళ మీరు ఏడీబీకి ఇంకొక విషయం ఏంటంటే ఏడీబీ 4,100 కోట్లు అమౌంట్ అప్రూవ్ చేసింది అనేసి ప్రభుత్వం ద్వారా మీడియాలో కూడా చాలా మంది కవర్లు చూస్తున్నాము. కానీ మూసీ జన ఆందోళన తరఫున ఏడీబీకి లేఖ రాస్తే దానికి జవాబులో వాళ్ళు ఇచ్చిన జవాబులో క్లియర్ గా ఏంటంటే ప్రభుత్వం ఒక ప్రపోజల్ పెట్టింది, మేము ఇచ్చిన అంశాలన్నీ కూడా పరిశీలిస్తాము, మేము లోన్ అప్రూవ్ చేస్తాం అన్నది ఎక్కడా కూడా వాళ్ళ ఇదిలో లేదు. కానీ మీడియాలో మరి ఇంత కబుర్లు వస్తున్నాయి అంటే 4,100 కోట్లు అంటే ఇది ఒక చిన్న విషయం కాదండి. ఇవాళ ఏ బ్యాంక్ లోన్స్ అప్రూవ్ చేయాలన్నా దానికి సంబంధించిన ఒక ప్రాసెస్ సేఫ్ గార్డ్స్ పాలసీ, వాళ్ళ సేఫ్ గార్డ్స్ పాలసీనే ఉంది ప్రతి బ్యాంకుని. అందులో సామాజిక అంశాలు, ఆర్థిక అంశాలు, పర్యావరణ అంశాలు అన్ని వాళ్ళు పరిశీలించాలి. అది పరిశీలించకుండా వాళ్ళు లోన్ అప్రూవ్ చేయలేరు. సో మేము అంటున్నాలో ఒక ప్రజాస్వామ్య పద్ధతి ఉండాలి, పారదర్శకత ఉండాలి, చట్టబద్ధత ఉండాలి. అది లేకుండా ప్రజల్ని సంప్రదించకుండా అది వ్యక్తి ప్రభుత్వమే ముందుకు తీసుకెళ్లే ప్రాజెక్ట్ కాదు. ఏదైనా ప్రజలతో పాటు అండ్ మేక్ ఇట్ రివర్ అండ్ పీపుల్ థింగ్. నదిని ఖచ్చితంగా పరిశుభ్రం చేయాలి, ప్రజల హక్కుల్ని కాపాడాలి, ప్రజల జీవితాన్ని జీవనోపాధిని మెరుగు చేయాలి. అండ్ ఇవన్నీ పాసిబుల్, ఇది ఖచ్చితంగా ఇట్ ఇస్ పాసిబుల్. బట్ ఇఫ్ యూ ఇన్వాల్వ్ ద పీపుల్ ఆల్సో ఇట్ కెన్ బి డన్ బెటర్. తెలంగాణ ప్రభుత్వం మూసీ ప్రక్షాళన పేరుతో మూసీ పరివాహక ప్రాంతాలన్నింటినీ ఖాళీ చేపించి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపడదామని చెప్పేసి ఒక ప్రతిపాదన తీసుకొచ్చింది. సో దానికి సంబంధించి దాని నివాస ప్రాంతీయులైనా దాని పక్కన సంబంధించిన వాళ్ళైనా సరే కొంతవరకు వ్యతిరేకత చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు మరి వాళ్ళు మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకంగా ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న, ప్రభుత్వం ఒకవైపు మూసీ ప్రక్షాళన చేసి మూసీని అతి సుందరీకరణంగా తీర్చిదిద్దాలని అనుకుంటే మీరెందుకు దానికి ఆపోజిట్ గా ఉన్నారు? మేము మూసీ డెవలప్మెంట్ కి అగేన్స్ట్ గా లేమండి. మూసీని క్లీన్ చేయండి, మూసీని డ్రెడ్జింగ్ చేయండి, ఆక్రమించుకున్న ఏవైతే ఉన్నాయో అవి ఆక్రమణ తొలగించండి. కానీ మేము మీరు రిప్రజెంట్ చేయడానికి వచ్చిందంటే మేము లీగల్ పట్టాదారులు అండి. మేము గవర్నమెంట్ ఇప్పుడు 50 మీటర్లు ఎక్వైర్ చేస్తామంటారు. మేము మూసా పరివాహక ప్రాంతంలో ఉన్నాము. మూసా అనేది వాగు. ఈ గవర్నమెంట్ వెబ్సైట్స్ లోకి వెళ్ళి చూసినా, MRDC లో చూసినా కూడా మూసా అండ్ ఈసా రెండు కలిపి వాగులు. ఆ రెండు బాబుగాడి దగ్గర సంగం దగ్గర కలిసి నదిగా ఫామ్ అవుతున్నది. గవర్నమెంట్ రికార్డ్స్ ప్రకారం బఫర్ జోన్ వాగులకి ఏంటంటే 9 మీటర్స్, ఒక టైంలో 30 మీటర్స్ కొని తర్వాత 9 మీటర్స్ అయింది. ఇప్పుడు గవర్నమెంట్ ప్రతిపాదిత ఈ మూసీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఏమంటున్నారంటే 50 మీటర్లు బఫర్ జోను, కొద్ది రోజుల తర్వాత ఈవెన్ 50 మీటర్లు కూడా సరిపోదు కాబట్టి తర్వాత ఇంకా ఎక్కువ కూడా ఇలా ఎక్వైర్ చేద్దామంటారు. సో మేము అనేది ఏంటంటే పట్టా ల్యాండ్స్ గవర్నమెంట్ అప్రూవ్డ్ ల్యాండ్ లేఅవుట్స్ తీసుకున్నాము, మీరు అప్రూవ్ చేసిన తర్వాత కన్స్ట్రక్షన్ చేసుకున్నాము. మా ల్యాండ్స్ మీరు ఎందుకు తీసుకోవాలనుకుంటారు? మూసీ క్లీన్ చేయడానికి మేము వ్యతిరేకం కాదు. మూసీని క్లీన్ చేయండి, మూసీని కనీసం 2-3 మీటర్లు డ్రెడ్జింగ్ చేయాలి. ఎందుకంటే ఎప్పటి నుంచి సంవత్సరాల నుంచి క్లీనింగ్ చేయలేదు. మూసీని క్లీన్ చేయండి, ఏమైనా ఆక్రమణలు ఉంటే అవి తొలగించండి, ఇటువంటి రిటైనింగ్ వాల్స్ కట్టండి, ఇటువంటి ట్రంక్ లైన్స్ మొన్న కూడా ఒక 1 వారం రోజుల కింద కూడా న్యూస్ లో వచ్చింది. గవర్నమెంట్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ మూసీ ట్రంక్ లైన్స్ ఒక 4,000 మీటర్స్ డయాతో ట్రంక్ లైన్స్ వేద్దాం. అవి వేసారంటే సగం డ్రైనేజ్ దాంట్లో వెళ్ళదు, మూసీ క్లీన్ అయిపోతుంది. మూసీ క్లీనింగ్ వ్యతిరేకం కాదండి. మూసీ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మేము వ్యతిరేకం అంటున్నాం. మా ప్రైవేట్ ల్యాండ్స్ ఎక్వైర్ చేద్దాం. మీరు ల్యాండ్స్ చెప్తున్నారు, ఆ ల్యాండ్స్ కి వాళ్ళు రేట్ కట్టిస్తా అని చెప్తున్నారు కదా. సో ఇదండి కన్ఫ్యూజన్ ఏంటంటే అసలు గవర్నమెంట్ DPR లేదు, లేకుండా ప్రెస్ లో లీక్స్ ఇస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మల్ని అప్రోచ్ అవ్వలేదండి, కాలనీస్ అప్రోచ్ అవ్వలేదు, హౌసింగ్ సొసైటీస్ అప్రోచ్ అవ్వలేదు. అప్రోచ్ అయ్యి వాళ్ళ ప్రాజెక్ట్ ఎలా చేద్దాం అనుకుంటే ఏంటనుకుంటే అది చెయ్యాలా వద్దా అనేది కాలనీ అసోసియేషన్స్, కాలనీ హెడ్స్ డిసైడ్ చేస్తారు. అంతే తప్ప ఇలా మీడియాలో లీక్లు ఇచ్చేసేసి మేము అక్వైర్ చేస్తాము, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాము, అమ్యూజ్మెంట్ పార్క్స్ కట్టేస్తాము, థియేటర్స్ కట్టేస్తాం, మాల్స్ కట్టేస్తాం అంటే ప్రతి ఒక్కరు భయానాలు గురవుతుంది. ఎందుకంటే అందరి దగ్గర హోమ్ లోన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తే ఆ ఏరియా అంతా లాస్ట్ 5 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ డెవలప్ అందరూ లోన్స్ ఉన్నాయండి, ప్రైవేట్ ల్యాండ్స్ కదండి. సో ఇప్పుడు గవర్నమెంట్ సడన్ గా ఖాళీ చేయించాల్సి వస్తుంది, మిమ్మల్ని తీసేసేస్తాం, ల్యాండ్స్ చేసుకుంటామంటే ఎక్కడికి పోవాలి? మధ్యతరగతి కుటుంబాలు ఎక్కడికి వెళ్ళాలి?
ప్రత్యామ్నాయం చూపెట్టమంటున్నారా? ప్రత్యామ్నాయం కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వచ్చి మాట్లాడండి, మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు చేయండి, మూసిని క్లీన్ చేయండి, అంతే తప్ప రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దాం అంటున్నామండి. మూసిని క్లీనింగ్ చేయండి. నోటీసులు ఇస్తామని చెప్పేసి అన్నారు కదా, నోటీసులు ఇచ్చారు ఇప్పుడు? ఇంకా లేదండి. అదే అండి, ఓన్లీ వాట్ ఎవర్ మేము వింటున్నది అంతా కూడా ప్రెస్ లోనే వింటున్నాము, ప్రకటనలు వింటున్నాం తప్ప మా దగ్గరికి వచ్చి ఎంఆర్ఓ వాళ్ళు కానీ కలెక్టర్ ఆఫీస్ నుంచి కానీ వచ్చి కూర్చొని అసోసియేషన్స్ కూర్చొని డిస్కస్ చేసింది ఇప్పటి వరకు జరగలేదు. అంటే మెయిన్ గా మూసి ప్రక్షాళన చేస్తా ఉన్నప్పుడు మూసి పరివాహక ప్రాంతాలలో ఒక రెడ్ మార్క్ పెట్టారు. అంటే బఫర్ జోన్ కానివ్వండి, ఎఫ్టీఎల్ జోన్ వరకు కూడా ఒకటి రెడ్ మార్క్ పెట్టారు. అదే మీ ఏరియా వరకు వచ్చిందంటే మీ ప్లేస్ వరకు పెట్టినారు. అట్లా మేము రెడ్ మార్కింగ్ లో లేమండి. రెడ్ మార్కింగ్ అవతల బఫర్ జోన్ అని చెప్పి ఇంకొక 50 మీటర్లు అప్పుడు గూగుల్లో వచ్చింది కదా, గూగుల్ ఫైల్ వచ్చినది, విచ్ ఇస్ ఆల్ ప్రెసెంట్ విత్ ఎవ్రీబడి. దాంట్లో 50 మీటర్స్ జోన్ ఒక ఐడెంటిఫై చేస్తారు. ఆ 50 మీటర్స్ జోన్ ఐడెంటిఫికేషన్ తప్పండి. ఎందుకంటే ఆ మూసా ఈసా అనేది వాగులు కాబట్టి వాటికి 9 మీటర్స్ ఒక టైంలో ఉండింది, ఒక టైంలో 30 మీటర్స్. 50 మీటర్లు ఎలా వచ్చింది అనేది ఎవరికి తెలియదు. మేమైతే ఆ మూసి రెడ్ మార్కింగ్ లో లేము, ఆ బ్లూ మార్కింగ్ 50 మీటర్ల మార్కింగ్ చేస్తారు, దాంట్లో ఉన్నామండి మా కాలనీస్. నేను ఏం చెప్తారు ప్రభుత్వానికైనా, ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నది ఇదేనండి, మూసిని క్లీన్ చేయండి. బట్ అటు ఇటు ల్యాండ్ ని చట్టపరంగా అంతకుముందు ఏదైతే అప్రూవల్ ఉందో 9 మీటర్స్ 30 మీటర్స్ వాటి వరకు వెళ్ళండి తప్ప 50 మీటర్లు తర్వాత 100 మీటర్లు వెళ్తామని చెప్పి కుటుంబాన్ని సర్వనాశనం చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. In these 46 habitations. So it's not a small number that we are talking about. Now last year, almost 400 houses were demolished without any notice, just informing them beforehand, the night before. So people, see, they are citizens of this city. They have rights. There is a procedure. There is a legal procedure as far as the removal of houses or whichever is concerned. If land is to be acquired, there is a whole procedure. But that has never been followed by the government. And it is the poorest people who suffer the most in this process. So this is one thing. Second is, now right from the beginning, organizations like Chhatri, Campaign for Housing and Tenurial Rights, have been asking, is this project a public purpose project or is it a private project meant for real estate development? For all evidences, it is real estate development. Now, what organizations, people's organizations, people themselves are asking is that if Musi River needs to be cleaned, that is the need of everyone. Musi River needs to be cleaned, particularly of people who live along the river, both in the city and in the villages downstream. But what is important is taking people into confidence, integrating the colonies into the project, because it's not the river versus the project, the project, it is not people versus the project, it is not people, the river versus the people, but it is people and the river. So that has to be taken into consideration. So it is possible for the government to work together with people to clean the river, to develop the river, find them, beautify the banks of the river. So these are possible if government keeps aside the real estate dimension of acquiring land along the Musi River.